రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 8 వరకు నేను చదువుతాను. చాలా వాక్యాలు ఉన్నాయి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకరు తన తండ్రి భార్యని ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులనైనను జరగదు. అట్లుండినను మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన దాన్ని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణ్ణి సాతానుకు అప్పగింపవలను. మీరు అతిశయపట్ట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను అని మీరెరుగురా. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసిపారాయి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతతోనైనను దుష్టత్వంతోనైనను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ప్రార్థన చేసుకుని పరిశుద్ధమైన దేవా, వాక్యం ఉపయోగించడానికి సరైన జ్ఞానం నాకు దయచేయండి. ఈ రక్తం నా మీద ప్రోక్షించి మీరే మాట్లాడండి. నా నాలుకను ముట్టుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్య ద్వారా ధ్యానము ఆశీర్వాదకరంగా చేయండి. మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ పౌలు సంఘంలో డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ చివరిగా ఏం కంపేర్ చేశాడంటే ఆయన మరి పస్కా పశువు వధింపబడినో అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడినప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ పులియంది తినాలి. మరి ఒక పశువుని మీరు బలిచ్చి పస్కా పశువుని త్వరగా దాన్ని తినాలి. పులియంది ఏది కూడా మీ ఇంట్లో ఉండకూడదు అని అప్పుడు యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అది ఒక మన ఆరాధన ఒక పండుగగా పౌలు అభివర్ణిస్తున్నాడు. ఆరాధన అనేది ఒక పస్కా బలి పండుగగా ఆయన భావిస్తున్నాడు. పులిందేది కూడా ఉండకూడదు అంటున్నాడు. అంటే అర్థమైంది, సంఘాల్లో చెడుతనం ఎక్కువైపోయి దాన్ని ఎవడైతే చెడుతనం చేస్తాడో వాడికే అధికారాలు అప్పగించే రోజుల్లో మనం ఉన్నాం. ఎవడైతే కొట్లాడతాడో, ఎవడైతే పత్తులు తీసుకుని వస్తాడో చర్చిల్లోకి, ఎవడైతే చందాల సంచులు ఎత్తుకెళ్తాడో వాడికే మనం సన్మానాలు చేస్తూ ఉంటాం అన్నమాట. వాడికే పెద్ద పదవి, పెద్ద హోదా. మనం ఈనాడు సంఘాల్లో ఎక్కువగా మన ఫెలోషిప్లో కాకుండా మిషన్ సంఘాల్లో జరిగేది ఇదే. పౌలు ఏం చెప్తున్నాడంటే
మీరు అలాంటి వారిని బహిష్కరించాల్సిన బదులు అలాంటి వారిని సహిస్తున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వ్యభిచారం ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. దుష్టత్వం, గర్వం, రాజకీయాలు ఇవన్నీ కూడా సంఘంలో పులిసిన పిండి లాంటి. ఇక్కడ పౌలు దృష్టికి వచ్చింది కానీ ఈ ఘోరమైన విషయం మీలో కూడా తండ్రి భార్యని ఉంచుకున్నాడన్న వదంతి కలదు అని చెప్తున్నాడు పౌలు. అయితే సంఘస్థులు మౌనంగా ఉన్నారన్నమాట. పౌలు భక్తుడు చెప్పిన దాకా అతని మీద ఏమి యాక్షన్ లేదు. అంటే ఏంది, మనం చెడుని, పాపాన్ని మనం ఎలా చేస్తున్నాం, దాన్ని అంగీకరిస్తున్నాం అన్నమాట. సంఘాల్లో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు సంఘ సభ్యులు చేసినప్పుడు అతని సంఘ నాయకుడు హెచ్చరించాలి, గద్దించాలి, అవసరం అయితే సంఘం నుంచి బయటికి పంపించాలి. ఘోరమైన దుష్కార్యాలు సంఘాల్లో జరిగితే పులిసిన పిండి కొద్దిగైనా మొత్తానికి చుట్టుకున్నట్టు సంఘంలో ఒకడు వ్యభిచారం ఉంటే ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు మోసగాడు ఉంటాడు, ఒకడు కొట్లాడేవాడు ఉంటాడు. ఈ విధంగా సంఘం అంతా కూడా సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ పులిసిన పిండి కొద్దిదైనా దాన్ని చెక్ చేసుకోండి అని పౌలు అన్నాడు. చెప్తా క్రింద ఏమన్నాడు, పస్కా పండుగతో పస్కా పశువు వధింపబడును అంటున్నాడు. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారు. అంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడి గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పలుగా ఆచరించము. ఆరాధన నెట్టగా పండుగలాగా భావిస్తున్నాం. రొట్టెతో పండుగ ఆచరించము. కాబట్టి మరి ఈ ఆరాధన అనేది ఒక పండుగ లాంటిది క్రైస్తవులకి. మరి మనకి ఎంత సంతోషం వస్తుంది మంచిగా ఆరాధన జరిగినప్పుడు. పండుగ కంటే ఎక్కువగా జరుగుతుంది. ఉదయం ఎంతో తృప్తిగా నిండిపోతుంది వాక్యం విన్నప్పుడు. తర్వాత బల్లరాధనలో మనం ఉన్నప్పుడు ఎంతో ఆనందంతో మన మనసు ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోద్ది అని పౌలు చెప్తున్నాడు. సంఘంలో ఎప్పుడు కూడా సాతాను ఎంటర్ అయ్యి ఏదో ఒకటి అలజడి సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి మనం కొట్లాట్లే కాదు, ఉదాహరణకి గర్వం ఉంది, ఉదాహరణకి భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవటం, ఇవన్నీ కూడా సంఘంలో ఉంటే సంఘము వర్ధిల్లదని పరిశుద్ధుడైన పౌలు చెప్తారు. మనకు ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 30వ వాక్యంలో, మరి అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ అడల్టరీ గురించి రాయబడింది అన్నమాట. తన తండ్రి భార్యతో సేవించువాడు తన ఏది అది వాక్యం 22 27 20 తన తండ్రి భార్యతో సేవించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనన్నారు. కాబట్టి ఇదే పాపం మరి యాకోబు కుమారుల్లో రూబేన్ కూడా చేసినట్టు మనం చూస్తాం అన్నమాట. యాకోబు ప్రత్యేకంగా బాధపడి అక్కడ మరి అతను తన తండ్రికి కోకను విప్పాడని అది ఒక్కొక్కళ్ళ గురించి ప్రవచనాలు చెప్పేటప్పుడు మరి పెద్దోడి గురించి యాకోబు చెప్తాడనమాట. అంటే ఇంత ఘోరమైంది జరుగుతున్నా కానీ మరి సహిస్తున్నారు ఈనాడు సంఘాల్లో అని పౌలు చెప్తున్నాడు అనమాట. ఇది
ఒక్కటి విషయం కాదు, ఇది సంఘాల్లో జరుగుతుంది. ఎందుకంటే కొరింథీ సంఘం అనేది ఇక వ్యభిచారానికి, తర్వాత లోక సంబంధమైన పాపాలకి, అదేవిధంగా వరాలకు కూడా ఈ కొరింథీ సంఘం ప్రసిద్ధి చెందింది. వరాలు ఉన్నాయి ఆ సంఘంలో, చెడుతనం కూడా విస్తారంగా. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుని కృప కూడా అధికంగా ఉంటుంది అనటానికి కొరింథీ సంఘం అనేది మనం ఒక ఇదిగా పెట్టుకోవచ్చాము. కాబట్టి ఇక్కడ సంఘంలో ప్రేమతో నిండిపోయి హిపోక్రసీ, వేషధారణ లేకుండా ఉంటే ఆ సంఘంలో సంతోషం, ఆ సంఘం వర్ధిల్లుగా ఉండదు. సంఘంలో ఏం జరుగుతుంది, ప్రైజులు అనుకుంటారో ఒక్కొక్కళ్ళు ముఖానికి కనపడినప్పుడు, కానీ లోపల వేరేగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా ఉండకూడదు అన్నమాట. యథార్థమైన హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆ సంఘం సంతోషంగా ఉంటుంది. ఆ సంఘంలో ప్రతి ఆరాధన ఒక పండగలాగా ఉంటుంది. ఉదాహరణకి నిజంగా ప్రేమతో నిండిపోయి ఉన్నప్పుడు ఎవరికన్నా ఏదైనా ఆపద సంభవిస్తే అందరూ గుమిగూడుకొని దాంట్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. ఆ యొక్క సమస్యని ప్రతి ఒక్కళ్ళు తన సొంత సమస్యలాగా భావిస్తారు. కాబట్టి సంఘంలో హిపోక్రసీ, ఉదాహరణకి అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఒక హిపోక్రసీ మనం చూస్తాం. ఆడ సంఘంలో హిపోక్రసీ నుంచి అననీయ అని ఒక మనుషుడు, అననీయ అని ఒక భార్య అయిన సఫీరాతో ఏకమై పొలము అమ్మాను. తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలము అమ్మాను. భార్య ఎరుగకనే వాడు, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని, దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అపోస్తుల పాదం యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? మనుషులతో కాదు, నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివి. దేవునితోనే అబద్ధం ఆడి. అననీయ ఈ మాటలు వినుచూనే, అన్నయ్య ఈ మాటలు వినచూనే మరి ప్రాణం విడువగా. కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆయన భార్య కూడా వస్తుంది. మరి ఎందుకే అమ్మామంటే అంతకే అంటారు, ఇద్దరు చనిపోతారు. ఎందుకని ఇది నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు. వాళ్ళంత తప్పేం చేశారు, కింద పడి చనిపోవటానికి అనిపిస్తుంది. అయితే ఏం చెప్తారంటే బైబిల్ పండితులు, కొత్తగా స్టార్ట్ అయ్యేటప్పుడు సంఘం పరిశుద్ధాత్మతో నిండుకొని కొత్తగా స్టార్ట్ అయ్యి వర్ధిల్లేటప్పుడు యేసుక్రీస్తు నామం బాగా ప్రబలిపోయేటప్పుడు ఇట్లాంటి అడ్డంకిగా కనపడింది పేతురు. అందుకనే పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు అన్నయ్యకి, సఫీరా. అంటే అబద్ధాలు అనేది ఎంటర్ అవుతున్నాయి సంఘంలో. అట్లా కాకూడదు అనే ఉద్దేశంతో, బహుశా వాళ్ళని అర్థానికి వెళ్తారని మనం చెప్పలేము. అయితే దేవుడు దాన్ని చెక్ చేయటానికి వాళ్ళని మరి పనిష్ చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి సంఘంలో వేషధారణ, సంఘంలో హిపోక్రసీ, సంఘంలో అబద్ధాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. సంఘం అంతా యథార్థంగా ఉండి మరి ఉన్నప్పుడు దావీదు మహాఘోర పాపం చేసినప్పుడు నాతాను వచ్చి గొప్ప పనిష్మెంట్ ప్రకటించాడు. నువ్వు పాపం
అప్పుడు ప్రకటించినప్పుడు దావీదేమంటాడు, నేను పాపం చేశాను. అది యథార్థం. రాజు స్థానంలో ఉంది దావీదు. ప్రవక్త అంటే నథింగ్ అన్నమాట. నాతాన్ అంటే ఒక చిన్న ఇది లాంటిది, కానీ రాజు ముందు దావీదే ప్రవక్త కంటే ఎక్కువ. అలాంటి దావీదు నేను పాపం చేశానని ఒప్పుకుంటాను. కాబట్టి నాతాన్ ఏమంటాడు, నువ్వు దేవుడు నిన్ను క్షమించాడు, అయితే నీ పాపానికి ప్రతిఫలం అనుభవిస్తామని చెప్తాడు. కాబట్టి పాపం చేసినప్పుడు ఎప్పుడైనా మనం సంఘంలో దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఎదుట నేను పాపం చేయకుండా నేను 32వ కీర్తనలో దావీదు అదే చెప్తాడు, నా పాపాన్ని ఒప్పుకున్నాను, ఒప్పుకొనక నా పాపాన్ని 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. కాబట్టి పాపం అనేది అందరూ చేస్తారు. ఏ సంఘంలో కూడా పాపం చేయకుండా ఎవ్వడు. కాబట్టి కాకపోతే ఏంటంటే ఎప్పుడు కప్పుడు సరి చేసుకునే యొక్క అవకాశం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఎట్లాగా రొట్టెలో పాల్పొందేటప్పుడు మన పాపాలు ఒప్పుకొని మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా తీర్చబడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మనం చివరగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. ఈ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు 7వ అధ్యాయం 13, 14 వాక్యం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. ఎక్కడి నుండి వచ్చితడని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుంటారు. కాబట్టి సంఘంలో తప్పులు ఉంటాయి, మన పాపం చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు సంఘంలో సభ్యులుగా ఉంటారు. అయితే ఎవరైతే సరైన స్థితిలో లేడని మనం తెలిసి కూడా అతనికి అధికారం పెత్తనం ఇవ్వకూడదు. కాకపోతే వచ్చి కూర్చుంటాడు, వెళ్ళిపోదు. ఘోరమైన ఈ యొక్క తప్పిదాలని మనం ఎలవ చేయకూడదు. ఏమంటున్నాడు, సంఘం నుంచి బహిష్కరించమంటున్నాడు. పులిసిన పిండి కొద్దిగా ఉన్నా మొత్తం సంఘం అంతా చెడిపోద్ది. బయటికి పంపిస్తే ఏమవుద్ది, సాతాను అండర్లోకి వెళ్ళిపోతాడు. సాతాను ఏమో చేస్తుంది, చితగ్గొట్టు. ఒకసారి సాధు అనే ఆయన ఉన్నాడు, దయ్యాలు పట్టిన ఆయన ఒకసారి మాట్లాడుతున్నాడు, వీడి శరీరం నా దగ్గర ఉంది కానీ వీడి ఆత్మ నా దగ్గర లేదు అంటున్నాడు దయ్యం. అట్లాగే రక్షణ పొందినవాడు దయ్యం చేతిలో పడినా కానీ దేవుని అనుమతి లేనిదే అతని ప్రాణం పోదా. కాబట్టి బయటికి వెళ్తే వచ్చే కష్టాలకి బాధలకి మళ్ళీ సంఘంలోకి వచ్చి రివైవ్ అవుతాడని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘంలో హిపోక్రసీ కానీ, గర్వం కానీ, చెడుతనం కానీ, దుష్టత్వం కానీ ఇదంతా కూడా పులిసిన పిండితో పౌలు చెప్తున్నాడు. ఇదంతా ఉంటే ఆ సంఘంలో పండుగ వాతావరణం ఉండదు. ప్రార్థన చేస్తాం.